హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి కోన యూట్యూబ్ ఛానల్. నా పేరు స్వాతి. ఈరోజు మనం ఎంతో టేస్టీ మరియు కరకరలాడే ఆనియన్ గ్రీన్ చిల్లీ కాంబినేషన్ గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఇంటి దగ్గర రెగ్యులర్గా చేసుకునే గారెల్లా కాకుండా ఇవి కొంచెం సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయి. ఇవి టిఫిన్లా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఎటువంటి కాంబినేషన్ చట్నీ లేకుండా కూడా సూపర్గా ఉంటాయి. ఇంటి దగ్గర ఒకసారి చేసి పిల్లలు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ గారెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ముందుగా రాత్ర 2 పావు గ్లాసుల మినపప్పుని, అదేవిధంగా ఒక పిడికిడి బియ్యాన్ని నానబెట్టి ఉంచాను. మార్నింగ్ దీన్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ముందుగా చెప్పినట్లు 4 ఉల్లిపాయలు, ఒక 20 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఉల్లిపాయలు వేయడం వల్ల గారెలు సాఫ్ట్గా ఉంటాయి, మంచి కలర్ కూడా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేయాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. అందులోనే ముందుగా ఉంచుకున్న మినపప్పును కూడా వేయాలి. ఇలా మినపప్పు వేసాక ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇలా మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి గారెలు. ఎటువంటి నీళ్ళు కూడా యాడ్ చేయ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బింది ఒక ప్లేట్లో వేసుకోవాలి. గారెలు మనకు చేసుకోవడానికి అనువుగా ఉండే పాత్రలో మార్చుకోవాలి. ఇలా మిగిలిన మినపప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన రుబ్బుని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మినప రుబ్బులోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసాక ఈ 2 రుబ్బులు కూడా బాగా కలిసేలా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఎందుకంటే అది మనం ముందుగా వేసింది ఆనియన్ పేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇలా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొద్దిగా వేసి చూసుకోవాలి రుబ్బుని. ఇలా పైకి తేలితే ఆయిల్ హీట్ అయినట్లు, ఎందుకంటే మరీ ఎక్కువ హీట్ అయితే ఆయిల్ పైన మంచి కలర్ వస్తుంది కానీ లోపల గారెలు ఉడకవు. అందుకే సెమీ హీట్ అయ్యే వరకు ఉంచుకొని వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకోవాలి. మీకు మంచి షేప్ కావాలనుకుంటే ఏదైనా స్టీల్ ప్లేట్ పైన నూనె లేదా నీరు తడి చేసి వేసుకుంటే రౌండ్ రౌండ్గా వస్తాయి. నేను చేయితోనే మామూలుగా వేసేసాను. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించి వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఆయిల్ అస్సలు అంటకుండా ఈ గారెలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా మినపప్పు మనం రుబ్బిన వెంటనే గారెలు వేసుకోవాలి. 5 మినిట్స్ టైం వేస్ట్ చేసిన గారెలకి ఆయిల్ ఎంటిపోతాయి. ఎందుకంటే ఇది నేను అనుభవించి చెప్తున్నాను కాబట్టి మీకు గుర్తుపెట్టుకోండి బాగా. ఎప్పుడైనా మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బిన వెంటనే మాత్రమే గారెలు వేయాలి. అప్పుడే ఎటువంటి నూనె కూడా పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి గారెలు. వెంటనే వేయకపోతే గారెలు ఆయిల్ పట్టేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి. ఇలా అన్నీ వేగించాక వేరే ప్లేట్లో తీసుకోవాలి. నేనే ఫస్ట్ తినేసాను. చాలా టేస్ట్గా, సాఫ్ట్గా, క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీతో తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒట్టినైనా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.